వేరొక దుర్గాస్వరూపం కాళరాత్రి. శక్తి లేకుండా ఎప్పుడు ఏ పని జరగదు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శక్తి అనేటటువంటిది ఉంటే ఆ శక్తి ఏదైనా ఒక విషయాన్ని పూర్తి చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిర్మాణం చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిలబెట్టాలన్నా శక్తి ఉండాలి. మీరు లోకంలో ఒక మాట వింటుంటారు, ప్రళయము అని ఒక మాట. చాలా మంది దృష్టిలో ఏమిటంటే ప్రళయం అనేటటువంటిది క్రౌర్యముతో కూడుకున్నది అనుకుంటుంటారు. ఈశ్వరుడు ఆగ్రహించి ప్రళయం చేస్తాడనుకుంటారు. తప్పు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితముల యందు, ఈశ్వరుని యొక్క కర్తృత్వమునందు కార్పణ్యము, కక్ష, వైరుధ్యము, శత్రుత్వము ఇటువంటి మాటలకు తావు ఉండదు. కేవలము కారుణ్యమే భగవంతుని కార్యక్రమంలో ఉంటుంది.